గం గణపతయే నమః. యాజ్ఞవల్కుడు చెప్పిన శ్రాద్ధ విధి. నేను సంకరవర్ణములను గురించి ఇప్పుడు తెలుపుతున్నాను మరియు గృహస్థుల యొక్క ధర్మములను తెలుపుతున్నాను. బ్రాహ్మణ తండ్రికి క్షత్రియ స్త్రీ యందు కలిగిన కుమారుడు మూర్ధాభిషిక్తుడుగా పిలువబడుతున్నాడు. బ్రాహ్మణునికి వైశ్య స్త్రీ యందు పుట్టిన కుమారుని అంబుష్ఠుడంటారు. బ్రాహ్మణునికి శూద్ర స్త్రీకి పుట్టిన కుమారుని నిషాదుడు లేక పర్వతుడని పిలుస్తారు. పండితోత్తములారా, క్షత్రియునికి వైశ్య స్త్రీ యందు జన్మించిన కుమారుని మాహిషుడు లేక మ్లేచ్ఛుడు అంటారు. శూద్ర స్త్రీకి వైశ్యునకు పుట్టిన కుమారుని కరుణుడంటారు. బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియునకు పుట్టిన కుమారుని వైదేహికుడంటారు. బ్రాహ్మణ స్త్రీకి శూద్రునికి జన్మించిన కుమారుని చండాలుడు అంటారు. ఇది అన్ని కులములలో నీచమైనదిగా సమాజంచే పరిగణించబడుతోంది. క్షత్రియ స్త్రీకి వైశ్యునికి జన్మించిన కుమారుడు మూగధుడను పేరుతో పిలువబడుతున్నాడు. శూద్రునికి క్షత్రియ స్త్రీకి జన్మించిన వారిని క్షత్త అంటారు. శూద్రునికి వైశ్య స్త్రీకి పుట్టిన కుమారుని అయోగుడంటారు. కరుణ స్త్రీకి మాహిష్య పురుషునకు పుట్టిన కుమారుడు రథకారుడు అని పిలువబడుతున్నాడు. ఈ సంకర జాతులు బ్రాహ్మణులకు శూద్ర స్త్రీల యందు లేక శూద్రులకు బ్రాహ్మణ స్త్రీ యందు పుట్టినవి. ఈ జాతులన్నీ అపవిత్రమైనవి మరియు సంస్కారమునకు సంబంధించిన విధుల యందు వీరికి హక్కు లేదు. అటువంటి జ్ఞానమును కూడా పొందుటకు వాటికి హక్కు లేదు. బ్రాహ్మణులు సమాజంలో అత్యుత్తమమైన స్థానమును ఆక్రమిస్తారు. వారు పవిత్రతకు పరిశుభ్రతకు మరో పేరు. వారి సభ్యులు 5 లేక 7వ సంవత్సరం నుండి ఏ ప్రత్యేకతను సంతరించుకుంటారు. వారి యొక్క 2వ జన్మ వలన ద్విజులగుట వలన ఆధ్యాత్మికత అలవడుతుంది. స్మృతులలో తెలిపిన విధంగా గృహస్థుడు తప్పక వైదిక కార్యములు నెరవేర్చాలి. మొదట తన వివాహ సమయమున వెలిగించిన అగ్నిని కొనసాగిస్తూ వైదిక ధర్మములను నెరవేర్చాలి మరియు దాన ధర్మముల యందు తప్ప మిగతా సమయములలో పొదుపుగా ఉండాలి. 2 జన్మలు ఎత్తిన బ్రాహ్మణుడు ఉదయముననే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పళ్ళు తోముకొనుట, మూలికలకు సంబంధించిన పొలతో బాగుగా శుభ్రపరచుకొని శరీరమును స్నానం చేయుటచే శుభ్రపరచుకొని సంధ్యావందనం చేసుకోవాలి. పవిత్రాగ్నికి హవిస్సును సమర్పించి సూర్యునికి సంబంధించిన మంత్రములను దీక్షతో జపించాలి. వేదాధ్యయనం చేసి అనేక పవిత్రమైన శాఖల్లోని విషయాలను అధ్యయనం చేసి గృహస్థుడు భగవంతుని ఆశ్రయించి యోగాధ్యయనం ద్వారా బ్రహ్మానందం పొందగలుగుతున్నాడు. స్నానం చేసి దేవతలను పితృదేవతలను నీటితో తర్పణం గావించి మనస్సునందు వారిని పూజించాలి. తరువాత అతడు వేదముల నుండి పవిత్ర పురాణము నుండి అనేక భాగాలను చదవాలి. తన యొక్క దైవధ్యానం నిరంతరము కొనసాగుటకై మానసికంగా ఆధ్యాత్మిక విద్యను జపించాలి. భూతబలి, దేవతలకు, పితరులకు మరియు బ్రహ్మకు తర్పణములు వసగాలి. స్వచ్ఛమైన వెన్నను అగ్నిహోత్రమందు హవిస్సుగా వేయాలి. వేదములలోని రుక్కులను పఠించాలి. అతిథులకు సత్కారం చేయుట, ఇవి అన్నీ ప్రతిదినము ప్రతి ఒక్కడు ఆచరించవలసిన మతపరమైన యజ్ఞయాగాదులను. వీటిని తప్పక ఆచరించాలి. పవిత్రమైన నెయ్యిని హోమమునందుంచి దేవతలను సంతోషపెట్టాలి. అన్నమును పశుపక్షాదులకు వదలాలి. ఉడికించిన బియ్యం ఖాళీ ప్రదేశమున వదలాలి. ఒట్టి నేల మీద కూడా కాకులు మరియు చండాలుర కొరకు ఉంచాలి. పితృదేవతలకు, దేవతలకు ఉడికించిన బియ్యము తర్పణగా వదలాలి. గృహస్థుడైన బ్రాహ్మణుడు ప్రతిదినం వేదపఠనం చేయాలి. తన కొరకు ఎటువంటి ఆహార పదార్థం వండరాదు. చంటి పిల్లలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, కన్యలకు, అతిథులకు ఆహారమునిచ్చి తరువాత భార్యతో కలిసి భుజించాలి. ఆహారమునందరి దోషము నించకుండా భుజించాలి. కొన్ని హోమ సామాగ్రికి చెందిన ధాన్యమును లోపలికి తీసుకుంటూ హోమం చేయాలి. అతడు మొదట బాలురకు, చంటి పిల్లలకు, ఇంటిలో ఉన్న వారికి భోజనం ఇచ్చి కొంచెం మితాహారం పాటించాలి. జీర్ణం అయిన తరువాత కొంచెం ఆహారం తీసుకోవాలి. మొదటి భాగం మరియు 2వ భాగం నీరు త్రాగిన తరువాత తీసుకోవాలి. తన యొక్క భోజనంలో అమృతంతో సమానంగా చేసి అందులకు అమృతీకరణం అను హోమం చేయాలి. ఆ ప్రక్రియ ఒక మూసి ఉంచిన శుచి అయిన ప్రదేశమును బయట వారికి కనబడకుండా ఉండాలి. తన ఇంటికి వచ్చిన అతిథులకు, ఇతర జాతుల వారికి తన శక్తి కొలది ఆహారం ఇవ్వాలి.
అతిథులను పిలవకపోయినా చొరబడిన వారిగా చూడరాదు. ఇదివరకు వచ్చిన అతిథులతో పోల్చరాదు. బిచ్చగాళ్లకు, ప్రతిజ్ఞాపరులకు, సదాచార సంపన్నులకు ధర్మార్థమైన దానిని పంచివేయాలి. ఇంటికి వచ్చిన వారినందరినీ దయతో చూడాలి. మంచి భోజనమును పెట్టాలి. ఉపనయనం అయిన వారు ఆచార్యులు మరియు యువరాజునకు సంవత్సరమునకు ఒకసారి విందు భోజనం పెట్టాలి. అనుకోకుండా ఇంటికి వచ్చిన స్నేహితులు, వివాహ వయస్సుకు వచ్చిన యువకులు యజ్ఞయాగాదులను చేయుటయందు ఆసక్తి కలిగిన వారిని గౌరవించాలి, సన్మానించాలి. మార్గమధ్యమున అలసి ప్రయాణ బడలిక చేత వచ్చిన వారు అతిథులనబడతారు. వేదముల యందు ప్రావీణ్యత కలిగిన బ్రాహ్మణులను శ్రోత్రియులు అంటారు. మరణానంతరం బ్రహ్మలోకమును పొందుటకు గృహస్థులు అతిథులను, శ్రోత్రియులను సత్కరించాలి. ఇంటి యజమాని ఇతరుల ఆహారమును ఆశించరాదు. వారు ఆహ్వానించినప్పుడు దోషరహితమైన పదార్థమును తీసుకొనవచ్చును. గృహస్థుడు ఎప్పుడూ మాట జారరాదు. కాళ్ళు చేతులు పవిత్రమైన కార్యములకై ఉపయోగించాలి. ఎక్కువగా తినరాదు. అతిథి శ్రోత్రియుడు తృప్తిగా భోజనం చేసిన తరువాత గ్రామ పొలిమేరల వరకు వారిని సాగనంపాలి. అతడు ఉదయం పగలు ముగియుటకు మంచి అర్థవంతమైన స్నేహితులతో కాలక్షేపం చేయాలి. యజమాని నిద్ర నుండి వేకువజామునే లేచి దేవతలకు, బ్రాహ్మణులకు మంచి కానుకలతో పూజించాలి. యజమాని యొక్క ముఖ్యమైన బాధ్యత ఏమనగా వృద్ధులకు, దుఃఖంలో ఉన్న వారికి, బరువు మోసేవారికి సాయంగా ఉండి వారికి మార్గం చూపటం. వృద్ధులకు, విచారంలో ఉన్న వారికి, బరువు మోసేవారికి దారి చూపువారిగా ఉండాలి. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సమానమైన విధులు ఏమనగా యాగములు చేయుట, వేదములను పఠించుట, దానములు చేయుట. బ్రాహ్మణులకు ఇవి కాకుండా ఇతర విధులు దక్షిణ తీసుకునుట, యజ్ఞయాగాదులందు అధ్యక్షత వహించుట మరియు వేదములను బోధించుట. క్షత్రియుల యొక్క ప్రత్యేక విధి ఏమనగా రాజ్యపాలన చేయుట మరియు ప్రజలను రక్షించుట. వ్యాపార లావాదేవీలు, పెద్ద పెద్ద గుంపులుగా పశువులను పెంచుట వైశ్యులలోని సభ్యుల యొక్క ముఖ్య వృత్తులు. శూద్రుల యొక్క ప్రధానమైన పని ఏమనగా ద్విజులకు సేవ చేయుట. సత్యపరిపాలన, జీవహింస చేయకుండుట, దొంగతనం చేయకుండుట, స్వయంగా శుభ్రంగా ఉండుట, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట. ఇవి అన్నీ సుగుణములు. సమస్త మానవుల యందు సమానత్వం. అన్ని కులముల వారు చేసే పనులను పరిగణలోనికి తీసుకుని పాటించాలి. ఎవరి వద్దనైనను ధాన్యపు గింజలు 3 సంవత్సరముల వరకు నిలువ ఉంటే వారు సోమయాగం చేసి సోమపానం చేయవచ్చును. ఎవరి వద్దనైతే సంవత్సరమునకు సరిపోవు ధాన్యం నిలువ ఉంటుందో వారు సోమయాగమునకు చెందిన ప్రారంభ కార్యములను చేయవచ్చును. 3 సంవత్సరముల క్రితం పండిన బియ్యంతో వండిన అన్నం తినువాడు మాత్రమే సోమపానమునకు అర్హుడు. 1 సంవత్సరం క్రింద బియ్యం ఉడికించిన అన్నం తినేవారు అది తినుటకు సరైన హోమములను, వేద విధులను ఆచరించాలి. ప్రతి సంవత్సరం గృహ యజమాని వేద విహితమైన సోమయాగం చేయాలి. పాసు, ప్రత్యాయం, గ్రహణేష్ఠి మరియు చాతుర్మాస్యం ప్రతి సంవత్సరం చేయాలి. అవి లేనిచో వైశ్వానరీ యాగం చేయాలి. ఏ హోమమునకు ఎంత సామాగ్రి అవసరమో అంతవరకు ఉపయోగించాలి. అదియు శాస్త్రమునందు తెలిపిన విధంగా సమకూర్చుకోవాలి. అనవసరమైన వస్తువులను సభ్యంగా హోమమును ఉపయోగిస్తే ఆ యాగం ఫలప్రదమవుతుంది. హోమం చేయ యజమాని శూద్రుని వద్ద నుండి హోమ ద్రవ్యములను అడుగుకొని హోమం ఉనర్చిన అతడు చండాలుగా పుడతాడు. వైదిక కర్మల కొరకు ప్రోగు చేసిన ద్రవ్యమును కానీ సామాగ్రిని కానీ దొంగిలించిన వాడు కాకి అయి పుడతాడు లేదా పక్షిగా మరు జన్మనెత్తుతాడు. 4 వ్యక్తులు వరుసగా క్రమమైన స్థితిలో సుఖ సంతోషములతో ఉంటారు. వారిలో మొదటివారు వారి గాది నిండా ధాన్యంతో నిండి ఉన్నవారు, రెండవవారు 3 దినములకు సరిపోవు ధాన్యం తన ఇంటి యందు నిలువ ఉన్నవారు, మూడవవారు 1 రోజుకు సరిపోవు ధాన్యం ఉన్నవారు, 4వవారు ముష్టి ఎత్తుకొని తెచ్చిన ధాన్యం కలవారు. వేదాధ్యయమునకు అడ్డుపడు ధన సంపాదన బ్రాహ్మణునికి కూడదు. ధనమును ప్రతి చోట సంపాదించరాదు. ఆకలితో మిక్కిలి బాధపడుతూ రాజును, అతని దగ్గర వారును, అతని సంబంధించిన వారును ఆశ్రయించి తీసుకునవచ్చును. ఇంటి యజమాని ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమే ధరించాలి. అతని గడ్డం, గోళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తన యొక్క భార్య పరీక్షించి దర్శించిన తరువాతనే భోజనం చేయాలి. అప్రియమైనటువంటి మాటలు యజమాని మాట్లాడరాదు. పవిత్ర యజ్ఞోపవీతమును ధరించి అతడు ఎల్లప్పుడూ విధేయతతో ఉండాలి. దేవాలయమును ప్రదక్షిణం చేసేటప్పుడు దండం, పవిత్ర దండమును, కమండలమును పట్టుకొని ఉండాలి. నదీ తీరమందు నీడనిచ్చు పొదలందు
బూడిద ప్రోగులందు గోశాలయందు ప్రవహించి నీటియందు అగ్ని ఎదురుగను సూర్యుడు చంద్రుడు ఆవులు నీరు స్త్రీలు బ్రాహ్మణులు ఎదురుగను సంధ్యకు ఎదురుగా మూత్రం విసర్జించరాదు. నిప్పును సూర్యుని దిగంబరి అయిన స్త్రీని సంభోగమును అనుభవిస్తున్న స్త్రీని సారాను మలమును చూడరాదు. యజమాని పడమట దిక్కున తలపెట్టి నిద్రించరాదు. అతడు నీళ్లలో ఉమ్మివేయరాదు. నీటిలో రక్తమును పోయరాదు. మూత్రం విసర్జించరాదు. మలమును గాని విషమును గాని వదలరాదు. నిప్పు వైపు పాదములను చూపరాదు. వెచ్చ చేసుకొనుటకు అటు పెట్టరాదు. నిప్పు మీద నుండి దాటరాదు. దోసిలితో నీరు త్రాగరాదు. నిద్రించుచున్న వారిని మేల్కొల్పరాదు. అవేధులైన సమూహాలతో కూడి చెడు పనులు చేయరాదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి యొక్క ప్రక్కన అంటే మంచము పక్కన భాగస్థుడు కారాదు. కీడు కలిగించే పనులను చేయరాదు. అదేవిధంగా శ్మశానం నుండి వెలువడు పొగను, నదీ తీరమున పొగను, కాలిన వెంట్రుకల పొగను, పొట్టు కాలిన చూవచ్చు పొగను వదిలిపెట్టవలెను. అనగా దానికి దూరంగా ఉండాలి. కపాలమునందలి పొగను పీల్చుతూ పగిలిన జాడీ మీద కూర్చొనరాదు. దూడకు పాలు ఇస్తున్న ఆవును లాగరాదు. సరి అయిన ద్వారం నుండి ఏదైనా ప్రదేశమునకు ప్రవేశించాలి. లోభి అయిన రాజు వద్ద నుండి గాని ఏ ఇతరముల నుండి గాని ధనము సంబంధమైన వస్తువులను ఆశించరాదు. సంవత్సరమునకు సంబంధించిన వేదమంత్ర పునరధ్యయనం ఉపాకర్మను శ్రావణమాసమున పున్నమి నాడు చేయాలి. హస్త నక్షత్రమునందు గాని పున్నమి తరువాత పంచమి లేదా రోహిణీ నక్షత్రమునందు పుష్యమాసమునందు లేదా అష్టక దినములందు అనగా 7, 8, 9 రోజులందు చేయాలి. మలమూత్రములను నివసించు గృహమునకు బహుదూరంలో విడవాలి. సహజమైన నీరు ప్రవహించే చోట విడవాలి. మొత్తం 37 దినముల వేద విద్యార్థికి అనధ్యయన దినాలు. వేద విద్యార్థి మరణించినప్పుడు, గురువు మరణించిన, బంధువు ఋత్విక్ మరణించిన 3 దినములు అనధ్యయనం ఉపాకర్మ తరువాత, ఉత్సర్గ కర్మ తరువాత, తన శాఖకు సంబంధించిన వేద పండితుడు మరణించినప్పుడు అనధ్యయనం పాటించాలి. సాయంకాల వేళలందు ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు, భూకంపము మొదలగునవి సంభవించినప్పుడు, ఉల్కలు వాటి సమయమునందును వేదపఠనం చేయరాదు. అరణ్యకములు చదువవలెను. శుక్లపక్షమునందలి 8, 14, 15వ రోజులలో గ్రహణ సమయములోను ఋతువులు మారు సంధ్యలలోనూ భోజనం చేసిన తరువాతను లేక వేదాధ్యయనం చేసిన దక్షిణ తీసుకుని తరువాతను వేదమును ఆపాలి. ముంకిస గాని కప్ప గాని కుక్క పాము పిల్లి లేక పంది వేదాధ్యయనం చేసేటప్పుడు గురు శిష్యుల మధ్య నుండి వెళ్ళినా, గుడ్లగూబ వారి మధ్య పడినా లేక ఎగిరినా ఒకరోజు అనధ్యయనం పాటించాలి. కుక్కలు మురుగునప్పుడు, నక్కలు కూగినప్పుడు, గాడిదలు ఓండ్ర పెట్టినప్పుడు, గుడ్లగూబ కూగినప్పుడు, చంటి బిడ్డలు ఏడ్చున్నప్పుడు, అనారోగ్యంతో మూలుగుచున్న వారి ధ్వని వినినప్పుడు వేదాధ్యయనం చేయరాదు. దగ్గరలో మలం ఉన్నప్పుడు, మృత శరీరం, శూద్రుడు లేక శ్మశానం లేక పడి ఉన్న పాపి ఉన్నప్పుడు వేదాధ్యయనం ఆపాలి. అపరిశుభ్రమైన ప్రాంతములందు, రహదారియందు ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు, భోజనానంతరం చెయ్యి కడుగుకొనినప్పుడు, ఇంకా తడిగా ఉన్నప్పుడు, నీరు ప్రవహించే 2 మార్గముల మధ్యను, అర్ధరాత్రి సమయమునను లేక ఇసుక తుఫాను సంభవించిన సమయమున వేదాధ్యయనం చేయరాదు. దిక్కులు మండుచున్నప్పుడు, సూర్యుడు బాగుగా మండుచున్నప్పుడు, మంచుపడు సమయమున, ఇసుక పైకి ఎగిరినప్పుడు, గురువు పరిగెత్తుతున్నప్పుడు, క్రుళ్ళిన పదార్థముల వాసన వీచేటప్పుడు, విశిష్టమైన వ్యక్తి ఇంటిని దర్శించినప్పుడు అనధ్యయనం పాటించాలి. కంచర గాడిదను ఎక్కినప్పుడు, ఒంటెను, బండిని, ఏనుగును, గుర్రమును, పడవను, చెట్టును, కొండను ఎక్కినప్పుడు ఈ 37 అనధ్యయనులను ప్రత్యేక కారణములుగా ప్రస్తుతం పాటించాలి. వేదములలో నిషేధించిన వానిని ఆచరించరాదు. గురువుగారి నీడను, రాజు నీడను త్రొక్కరాదు. ఇతరుల భార్యను కోరకూడదు. రక్తం, మలం, మూత్రం, ఉమ్మి లేక వదిలిన పదార్థములు మొదలగు వాని త్రొక్కరాదు. బ్రాహ్మణులను, పాములను, క్షత్రియులను, ఆత్మను నిర్లక్ష్యం చేయరాదు. ఆహారపు వ్యర్థములు, మలం, మూత్రం, ఉమ్మి లేక వదిలిన పదార్థములు మొదలైనవి వానిని త్రొక్కరాదు. నమ్మకముతో వేదములలోనూ స్మృతులలోనూ విధించిన వాటిని పాటించాలి. మర్మావయవములను తాకరాదు. ఎవరిని కొట్టరాదు, తిట్టరాదు. తన కుమారుని, శిష్యుని కొట్టవచ్చు.
ఎల్లప్పుడూ ధర్మముని ఆచరించాలి, దానికి భిన్నముగా ఆచరించరాదు. యజమాని తన తల్లిదండ్రులతోనూ లేక అంధులతోనూ క్రియాపూర్వకమైన వివాదములు జరుపరాదు. ఇతరుల యొక్క పరువు, ఇతరుల యొక్క వస్తువులను ఉపయోగించరాదు. ప్రాణభయం లేనప్పుడు మాత్రమే లోభి ఇచ్చిన ఆహారం శత్రువు ఇచ్చినది మరియు పవిత్రమైన అగ్ని లేనివాడు ఇచ్చినది గ్రహించాలి, కాకుంటే తిరస్కరించాలి. మేదరి, అవమానపరుచువాడు, అధిక వడ్డీని పొందువాడు, వ్యభిచారులు, పౌరహిత్యము చెయ్యువాని వారు వారి సమూహం, చండాలురకు వైద్యము చెయ్యువాడు, నపుంసకుడు, వ్యాపార దృష్టిలో నాటకములు వేయువాడు, క్రూరులు, భయంకర స్వరూపులు, అవిధేయులు, ద్విజుల కుటుంబ సభ్యులు, యజ్ఞోపవీతమును ధరించని వారు, ఆత్మస్తుతి చేసుకునేవారు అనగా బడాయి కోరులు, ఇతరుల వద్ద ఉత్తిష్టమైనది తినగా మిగిలినది తినేవారు, విద్యను అమ్ముకునేవారు, భార్యాలోలుడు, గ్రామంలో ఉండే పూజారి, క్రూరమైన రాజు, విశ్వాసఘాతకుడు, రాజద్రోహులు, కిరాయి హంతకుడు, అపకార బుద్ధి కలవాడు, అబద్ధము ఆడువాడు, మద్యం అమ్మువాడు, వందిమాగదులు, కంసాలి ఎప్పుడు ఆహారం తీసుకునరాదు. జంతువు యొక్క మాంసమును దేవునికి నైవేద్యం పెట్టరాదు. పురుగులతో కూడిన అన్నం, వెంట్రుకలు పడిన అన్నం భుజించరాదు. అన్నం మొదలగునవి క్రితం రాత్రి గాని పగలు గాని వండినది, ఇతరులు తినగా మిగిలినది, కుక్క ముట్టుకున్నది, నీతిమంతుడు గాని వాని చేత నీళ్లు జల్లబడినది, బహిష్టు దినములలోనున్న స్త్రీ ముట్టుకున్నది, ఇతరులచే పిసకబడినది, ఆవుచే వాసన చూడబడినది, పక్షిచే కొంత తినబడినది, కాలితో నేల రాయబడినది అయిన ఆహారమును అపవిత్రమైనదిగా వదిలివేయాలి. శూద్రుని చేత తయారు చేయబడిన ఆహారం భుజించరాదు. కానీ కొంతమంది జాలరులు, గొల్లలు, కులమిత్రులు, పాసికాపు, మంగలి, కొంతమంది బ్రాహ్మణులచే నియమింపబడిన వారు తయారు చేసిన ఆహారం తినవచ్చును. నూనె, నెయ్యితో కలిపిన వండిన నిన్నటి పదార్థములు తినవచ్చును. నూనెలో గాని నెయ్యిలో గాని వేయించిన గోధుమ పదార్థములను, బార్లీ పదార్థములను క్రిందటి రోజువైనను భుజింపవచ్చును. ఆడ ఒంటె పాలు మరియు ఇతర ఆడ జంతువుల పాలు, ఒంటె కొమ్ములు గల పాలు వాడరాదు. మాంసాహారి అయిన పక్షి యొక్క మాంసం తినరాదు. ధాత్యూహమనే పక్షి యొక్క మాంసం గాని కుక్క మాంసం గాని తినరాదు. నీటి కోడి పక్షులు, చిలుకలు వీటి మాంసం తినరాదు. సారస పక్షుల మాంసం, ఒకే డెక్క గల జంతువు మాంసం, హంసలు, కొంగలు, శంకుబుడ్డ కొంగ, ఒకే జాతి కొంగ, పిచ్చుకలు, అపవిత్రమైన పులగం, జంతికలు వంటి అన్ని రకముల పిండి వంటలు, పాయసం, అప్పలం, చెక్కిలాలు, కురరం, జలపాదం మొదలగు వాటి మాంసం, కాటుక పిట్ట, జింక, పాలపిట్ట, చిలుక వీటి మాంసం స్వేచ్ఛగా తినవచ్చు. అయితే 3 రోజులు ఉపవాసం ఉండాలి ప్రాయచిత్తంగా. కలహంస కోరికతో తింటే వచ్చే పాపం 3 రోజులు ఉపవాసం ఉంటే పోతుంది. వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినుట వలన కలుగు పాపం చాంద్రాయణ వ్రతం చేయుట వలన పోతుంది. పితృదేవతలకు, ఋషులకు పూజ చేసిన తరువాత మాంసం తింటే వారికి శ్రాద్ధమునందు ఎట్టి పాపం అంటదు. జంతువులను చంపి వాటి మాంసమును తిన్నవారు నరకమును పొంది అచ్చట ఆ పశువునకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని రోజులు ఉంటారు. అట్లు పాపం చేసిన వాడు అనేక పర్యాయములు హరిని ప్రార్థించగా అతడు వినగా మరుసటి జన్మలో ఎటువంటి ప్రాణులను, జంతువులను చంపనని విన్నవిస్తే అతడు క్షమించబడతాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం యాజ్ఞవల్కుడు చెప్పిన ద్రవ్యశుద్ధి నిరూపణం గురించి తెలుసుకుందాం. ఓ అయ్యలారా, నేను ఇప్పుడు వస్తువులను శుభ్రం చేసే విధానమును తెలుపుతాను. బంగారం, వెండి, ముత్యములు, శంఖం, త్రాళ్ళు, తోలు, చెక్కతో చేయబడిన ఆసనములు మరియు పాత్రలు ఎలా శుభ్రం చేయాలో తెలుపుతాను. పవిత్రమైన పెద్ద గెరడలను వేడి నీటిలో కడగాలి. గింజలను నీటిని చల్లి శుభ్రపరచాలి. కొమ్ము వంటి వస్తువులు చెక్కుట వలన శుభ్రమవుతాయి. పవిత్రమైన పాత్రలు తోముట వలన శుభ్రపడతాయి. ఉండికి సంబంధించిన, పట్టుకు సంబంధించిన వస్తువులను తాజాగా కలిపిన గోమూత్రం వేడి నీటిచి శుభ్రపరచాలి. భిక్షకుడు తన భార్య ముఖం చూస్తే భిక్ష తీసుకున్న పదార్థం పవిత్రమవుతుంది. నిప్పుపై ఉంచుట వలన మట్టి పాత్ర పవిత్రమవుతుంది.
ఆవు చేత అశుచి చేయబడిన ఆహారాన్ని అంటే వాసన చూడటం వలన, వెంట్రుకలు పడుట వలన, ఈగలు సూక్ష్మజీవులు పడుట వలన అపవిత్రమైన ఆహారమును పవిత్రమైన విభూతిని చల్లి శుభ్రపరచవచ్చును. అచ్చట భూమిని ఊడ్చుట వలన గాని అలుకుట వలన గాని పరిశుభ్రం చేయవచ్చును. ఇత్తడి, సీసం, రాగి మొదలగు లోహములతో తయారు చేసిన పాత్రలను ఆమ్లపు ద్రవంతో మరియు చింతపండు నీటితో శుభ్రపరచాలి. ఇనుము, కంచు మొదలగు పాత్రలను బూడిదతోనూ నీటితోనూ శుభ్రపరచాలి. దాచి ఉంచిన పాత్ర ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. ఏదైనా పాత్ర మట్టితో కూడి అశుచిగా ఉన్నప్పుడు చెడు వాసన మట్టి వదులు వరకు మట్టితోనూ నీటితోనూ శుభ్రపరచాలి. ఆవులచే సంతోషంగా త్రాగబడే ప్రకృతి సిద్ధమైన నీరు శుభ్రంగా ఉంటుంది. కుక్క నోటి నుండి జారిన మాంసం ముక్క, చండాలుడు వదిలిన మాంసంను తిను జంతువు వదిలిన ముక్క, ఇవి అన్నీ సహజంగా శుభ్రమైనవి. సూర్యుని రశ్మికిరణములు, నిప్పు, మేక యొక్క నీడ, నేల, ఇవి అన్నీ సహజమైన పవిత్రములు. గుర్రముల యొక్కయు మేకల యొక్కయు నురుగుతో కలిసిన ఉమ్మి పవిత్రమైనది మరియు వాటి పేడ కూడా శుభ్రమైనది. స్నానం చేసిన తరువాత, నీరు త్రాగిన తరువాత, తుమ్మిన తరువాత, నిద్ర తరువాత, ఆహారం తీసుకున్న తరువాత, వీధి దాటునప్పుడు, బట్టలు మార్చునప్పుడు విధిగా ఆచమనం చేయాలి. 2 సార్లు ఆచమనం చేయాలి. తుమ్మిన తరువాత, నిద్ర తరువాత, కన్నీళ్లు చూచిన తరువాత, బట్టలు మార్చుకున్న తరువాత ఆచమనం చేయనిచో కుడి చెవిని ముట్టుకోవాలి. బ్రాహ్మణుని యొక్క కుడి చెవి యందు అగ్ని మొదలగు దేవతలు ఉంటారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం దాన ధర్మం గురించి యాజ్ఞవల్కుడు చెప్పింది తెలుసుకుందాం. యాగములను నిర్వహించిన ఓ సాత్వికులారా, నేను ఇప్పుడు దాన విధిని వివరిస్తాను, దయచేసి వినండి. ఇతరుల కంటే బ్రాహ్మణులు శ్రేష్ఠులు. వైదిక కర్మలు ఆచరించు వారు ఇంకనూ శ్రేష్ఠులు. బ్రాహ్మణుని శ్రేష్ఠునిగా తలచిన వారు అతనిని తపస్సంపన్నుడు అగుట వలన తగిన వ్యక్తిగా గుర్తించుదురు. ఆవులను, భూభాగమును, బంగారమును తగిన వ్యక్తులను తగిన విధంగా ఆదరించి దానం చెయ్యాలి. విద్య, తపస్సు లేనివాడు దానం గ్రహించరాదు. అట్లు తీసుకునడం వలన ఇచ్చిన వారి యొక్క, పుచ్చుకున్న వారి యొక్క స్థితి దిగజారిపోతుంది. తగిన వ్యక్తులకు ప్రతిదినం దానములు చేయాలి. ముఖ్యంగా పండుగ దినములందు, ప్రత్యేక సమయములందు దానములు చేయాలి. ఎవరైనా యాచించినప్పుడు శక్తిని అనుసరించి శ్రద్ధతో దానం చేయాలి. కొమ్ములకు బంగారు తొడుగు, గిట్టలకు వెండి తాపడం ఉన్న పాడి ఆవును, బట్టలు, కంచు పాత్ర మరియు తగిన దక్షిణతో దానం ఇయ్యాలి. ఒక్కొక్క కొమ్ముకు ఒక ఫలం బరువుగల బంగారు తొడుగు అమర్చాలి. ఒక్కొక్క గిట్టకు 7 ఫలముల బరువుగల వెండి తాపడం పెట్టాలి. కంచు పాత్ర 50 ఫలముల బరువు ఉండాలి. దూడకు సంబంధించిన వివరములు పూర్తిగా తెలిపినవిగా ఉండాలి. దూడ కోడెదూడ గాని పెయ్య దూడ గాని పర్వాలేదు. దానిని బంగారు పాత్రలో గాని వెండి పాత్రలో గాని దానం ఇవ్వాలి. దూడ మాత్రం ఆ ఆవుకు చెందినదై ఉండాలి. ఎటువంటి అనారోగ్యంతోనూ ఉండరాదు. దానం చేసేవాడు ఆ ఆవు శరీరంపై ఎన్ని వెంట్రుకలుంటాయో అన్ని సంవత్సరముల స్వర్గమున ఉంటాడు. ఆ ఆవు కపిలవర్ణం కలిగినదైతే 7 తరముల వారిని నరకము నుండి దాటిస్తుంది. ఆవు ప్రసవించు సమయమున దూడ యొక్క తల, పాదములు యోని నుండి బయటకు వచ్చు సమయమున దానం చేయుట వలన సమస్త భూమండలమును దానం చేసిన ఫలితము కలుగుతుంది. దూడ ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా, రోగము లేకుండా ఆరోగ్యంగా ఉన్న ఆవును దానం చేస్తే స్వర్గమును అనుభవిస్తాడు. అలసిన బాటసారి యొక్క పాదములను ఒత్తుట వలనను, రోగంతో బాధపడు వారికి ఉపశమనం చేకూర్చుట, బీదవారిని ఆదుకొనుట, దేవతారాధన చేయుట, లేక బ్రాహ్మణుని పవిత్ర పాదములను కడుగుట చేయుట వలన, గోదానం చేయుట వలన కలుగు ఫలితం పొందుతాడు. దానం పుచ్చుకొను వాని ఇష్టప్రకారం బ్రాహ్మణునికి దానం చేసి స్వర్గసుఖములు అనుభవిస్తారు. భూమి, దీపం, అన్నం, బట్టలు, వెన్న మొదలగునవి దానం చేసిన వ్యక్తి మరుసటి జన్మలో మహదైశ్వర్యమును పొందుతాడు. ఇల్లు, ధాన్యం, గొడుగు, పూలదండ, మొక్కలు, బండ్లు, వెన్న, చల్లని నీరు, పరుపు, సుగంధ ద్రవ్యములు దానం చేస్తే స్వర్గంలో బాగుగా గౌరవించబడతాడు. వేదముల యొక్క మూల గ్రంథములను, వ్రాతపత్రులను దానం చేసే వారికి దేవతలకు కూడా లభించని బ్రహ్మస్థానం
లభిస్తుంది. వేదములను విడిప్రతిగా రాసేవారు, వేదముల అర్థములను వ్రాసేవారు, యజ్ఞశాస్త్రములను వ్రాసేవారు, ధర్మశాస్త్రములను వ్రాసేవారు, ధనమును ఆశించి వ్రాసేవారు కూడా బ్రహ్మస్థానమును పొందుతారు. వేదములు ప్రాతిపదికగా ఆధారంగా భగవంతుడు ఈ విశ్వమును సృష్టించాడు. వేదములకు సంబంధించిన గ్రంథములను, వాటి భాష్యములను అనగా వ్యాఖ్యానములను ఎంత శ్రమకైనా ఓర్చి సేకరించాలి. ఇతిహాస పురాణముల యొక్క వ్రాతపతిని తయారు చేసేవారు, అట్టి ప్రతిని దానం చేసేవారు వేదములు దానం చేయటంతో సమానమైన ఫలితాన్ని పొందుతారు. అంతేకాక 2 రెట్లు అధికమైన వృద్ధిని పొందుతారు. బ్రాహ్మణుడు లౌకికమైన వితండవాదనను, ప్రాకృతమును, విదేశములకు సంబంధించిన ఉపన్యాసములను, ప్రవచనములను వినరాదు. వాటిని వినుట వలన అతడు నీచస్థానం పొందుతాడు. అర్హుడైన వ్యక్తి దానం స్వీకరిస్తే అతడు దాత స్థానమునకు చేరుతాడు. కుశలు, కూరగాయలు, నీరు, పాలు మరియు గంధం మొదలగునవి లేపనమును దానం చేస్తే నిరాకరించరాదు. దేవతారాధనకు ప్రార్థించకుండా మరియు పితృదేవతలకు అతిథులకు ఇచ్చుటకు లభిస్తే తప్పక వారు చెడు ప్రవృత్తి కలవారైనను స్వీకరించవచ్చు. కానీ వ్యభిచారం చేసేవారు, నపుంసకులు, పతితులు, పతిభ్రష్టలు మరియు శత్రువుల నుండి గ్రహించరాదు. పాపములను పోగొట్టే శ్రాద్ధ విధానం నేను ఇప్పుడు వివరిస్తాను. ఇప్పుడు చెప్పబోయే శ్రాద్ధమునకు తగిన సమయములను తెలుసుకొనుడు. పున్నమి నాడు, అష్టక దినములు, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసములు 7, 8, 9వ రోజులు లేక ఏ ఇతర శుభదినములందు, అనపేక్షితమైన దినమున, భాద్రపద కృష్ణ పక్షమున 2 సంక్రమణులందు తగిన సంపద కలిగినప్పుడు, సరియైన యోగ్యులైన బ్రాహ్మణులు లభించనప్పుడు, సమరాత్రి దివాకాలమున అంటే రాత్రి పగలు సమానముగా నుండు కాలమున, గ్రహములు క్రమం తప్పినప్పుడు, గజఛాయయందు అనగా మఘ నక్షత్రం 13వ రోజు కృష్ణపక్షమున వచ్చినప్పుడు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణముల యందు మరియు శ్రాద్ధమును పెట్టవలనని కోరిక కలిగినప్పుడు తప్పక ఆచరించాలి. శ్రాద్ధమునందు నియమించదగిన వారు ఈ క్రింది వారు అయి ఉండాలి: వేద పండితులు, శ్రోత్రియుడు, యువకుడు, మంచి జ్యోతిశాస్త్రజ్ఞుడు, త్రిమధువు, త్రిసవర్ణిక, స్నేహితుడు, చెల్లెల కొడుకు, ఇంటి పూజారి, అల్లుడు, గురువు, మామగారు, మేనమామ, మనవడు అంటే కూతురు కొడుకు, శిష్యుడు, భార్య సోదరులు, పితృకార్యం చేయువారి యొక్క పితృదేవతల యొక్క బంధువులు, స్నేహితులు, 3 నచికేతువులు, నచికేత యాగం చేసిన వారు, నచికేతువులు అంటే నచికేతన యాగం చేసిన వారు, మతపరమైన యాగములను చేయు బ్రాహ్మణులు, పంచాగ్ని బ్రాహ్మణులు, తల్లిదండ్రుల భక్తి శ్రద్ధలు చూపువారు, వీరందరూ శ్రాద్ధమునకు యోగ్యులు. ఇప్పుడు చెప్పబోయే వారిలో శ్రాద్ధంలో వినియోగించరాదు: అనారోగ్యంగా ఉన్నవారిని, అవయవలోపం గలవారిని, అధిక అవయములున్న వారిని, ఒంటికన్ను వారిని, విధవరాలు, మరలా వివాహం చేసుకున్న తరువాత పుట్టిన కుమారుని, భ్రష్టుడైన వారిని, అవకీర్ణుని, వేద విహిత ధర్మములను నెరవేర్చని వారిని, వైష్ణవుడు కాని వారిని, వీరిని శ్రాద్ధమునకు 1 రోజు ముందుగానే ఆహ్వానిస్తే వారు బ్రహ్మచర్యమును పాటిస్తారు. శ్రాద్ధం జరిగే దినమున వేకుమనే వారు ఆచమనం చేసి వారి వారి స్థానములందు అనగా దైవస్థానం, పితృస్థానములందు కూర్చొని నేల మీద కూర్చునుట వీలు కానిచో అట్లు చేయాలి. దైవస్థానమునందు 2 బ్రాహ్మణులను తూర్పు ముఖంగా కూర్చుండబెట్టాలి. పితృస్థానమునందు 3 బ్రాహ్మణులను పశ్చిమాభిముఖంగా కూర్చుండబెట్టాలి. మాతామహులకు ఈ విధంగానే స్థానం కల్పించాలి. కానీ మంత్రములు విశ్వే దేవ శ్రాద్ధం వలె ఉంటాయి. చేతులు కడుగుకొనుటకు, కుశలు తడుపుటకు నీటిని ఇవ్వాలి. చేతులు కడుగుకొనుటకు నీటిని ఇయ్యాలి. కూర్చునుటకు దర్భగడ్డిని వేసి ఆ శ్రాద్ధమున నియమించబడిన బ్రాహ్మణులు అనుమతి తీసుకొని పితృదేవతలను తగిన మంత్రమును ఉచ్చరించి ఆహ్వానించాలి. విశ్వే దేవతలను మంత్రములతో ఆహ్వానించాలి. దర్భ కట్టినటువంటి పాత్రపై బార్లీ గింజలు చల్లాలి. తరువాత బ్రాహ్మణులకు శన్నోదేవి అను మంత్రమును చదువుతూ నీటిని ఇవ్వాలి. యవో అసి మొదలగు మంత్రం చదువుతూ బార్లీ గింజలను నీటితో ఇవ్వాలి. యా దివ్య అను మంత్రముతో వాటిని చేతి యందుంచాలి. ఈ విధంగానే గంధము, నీరు, పవిత్రము మరియు ధూపమును ఇయ్యాలి.
పితృదేవతలకు కుడి నుండి ఎడమ వైపునకు తర్పణను వదలాలి మరియు నీటిని అప్రదక్షంగా వదలాలి. 2 రెట్లు దర్భగడ్డిని ఆ సమయమునందు ఇవ్వాలి. ఉశంతస్త్వాం అను ఋగ్వేద మంత్రంతో పితృదేవతలను ఆహ్వానించాలి. బ్రాహ్మణుల యొక్క అనుమతితో శ్రాద్ధం పెట్టి యజమాని ఆయాంతునః అను మంత్రమును మరలా ఉచ్చరించాలి. బార్లీ గింజలకు బదులుగా నువ్వులను ఉపయోగించవచ్చు. అర్ఘ్యం మొదలగు వాటినన్నిటినీ పూర్వం వలె చేయాలి. అర్ఘ్యమును వదిలిన తర్వాత గృహస్థుడు బ్రాహ్మణులకు తగిన రీతిలో వాగ్దానం చేయాలి. పితృభ్యస్థానం అను మంత్రము చదువుతూ పాత్రను బోర్లించాలి. వండిన అన్నం వెన్నెతో నానబెట్టి అగ్నౌ కరిష్యే అను మంత్రమును చదువుతూ బ్రాహ్మణులు అగ్నిను తీసుకొని అగ్ని యందు దానిని ఉంచాలి. గాయత్రి మంత్రమును వ్యాహృతులతో చదవాలి. మధువాత అను రుక్ మంత్రములను చదవాలి. వీలైనంత వరకు చదవాలి. బ్రాహ్మణులు నిశ్శబ్దంగా భోజనం చేయాలి. శ్రాద్ధం పెట్టువారు పవిత్రమైన మంత్రములను మనస్సులో జపించుకోవాలి. ఆ సమయమునందు పితృదేవతలు వారికి ఒసగిన భోజనము స్వీకరింతురు. కావలసిన హవిస్సును ఆహారం ఎటువంటి కోపము లేకుండా వారికి సమర్పించాలి. మధువాతాం ఋతాయతే అను మంత్రమును చదవాలి. పవిత్రమైన అన్నమును ఓం తుట్టాహస్త్వ అను మంత్రముతో భూమిపై అన్ని వైపులా వెదజల్లాలి. అన్నమును నువ్వులతో కలిపి పితృదేవతలకు వదిలిన పాత్ర దగ్గర వదిలిపెట్టాలి. ఆ సమయమున కర్త దక్షిణ దిక్కునకు కూర్చుండాలి. ఆ విధంగా కర్త యొక్క పితామహులు మాతామహులకు ప్రపితామహులకు ఆచమనం చేసి అంతటితో తర్పణమును ముగించాలి. బ్రాహ్మణులు అంటే భక్తులు బాగుగా తృప్తి పడు వరకు కర్త పవిత్ర మంత్రములను బ్రాహ్మణులు వారు వదిలిన అన్నం భూమిపై చల్లవలను. నెమ్మదిగా చల్లాలి. అన్నమును నువ్వులతో తీసుకొని దక్షిణ దిశగా ఉండి భోక్తల భోజనం చేసిన చోట పిండములను ఉంచాలి. మాతామహులకు కూడా ఈ విధంగా చేసి తరువాత ఆచమనం చేయాలి. మీకు స్వస్తి అని చెప్పాలి. బ్రాహ్మణులకు తీర్థమును ఇచ్చి ఆపై అక్షయోదకమివ్వాలి. శక్తిని భక్తి దక్షిణ ఇవ్వాలి. వారి అనుమతితో పితృభ్య స్వధా అని సుధాకారాన్ని పలకాలి. వారు అస్తు స్వధా అనాలి. బ్రాహ్మణులు వాచ్యతాం చదవండి అని తెలిపిన తరువాత కర్త పితృభ్య స్వధా పితృదేవతలకు స్వధా అని తెలిపి బ్రాహ్మణులు దాన్ని మరలా ఉచ్చరించిన పిదవ కర్త నేలపై నీటిని చల్లవలెను. తరువాత అర్ఘ్యం కలిగిన పితృపాత్ర యొక్క మూతను తొలగించి కొన్ని చుక్కల నీటిని చల్లి బ్రాహ్మణులకు వీడ్కోలు తెలపాలి. బ్రాహ్మణుడు మిగిల్చిన పదార్థములను భుజించాలి. ఆ రోజు రాత్రి తాను భార్య బ్రహ్మచర్యమును పాటించాలి. వివాహ సమయములందును శ్రాద్ధముపై విధంగా జరపవచ్చును. కానీ పితృదేవతలకు నాందీముఖ అను పదమును తొలగించాలి. అప్పుడు పితృదేవతలకు బార్లీ గింజలతో దోసకాయలతోనూ పిండమును సమర్పించాలి. ఏకోదిష్ట శ్రాద్ధ ప్రయోగమునందు దైవ పాత్రం అనే గిన్నెను మినహాయించాలి. ఒకే ఒక దర్భనే గడ్డితో చేయబడిన పవిత్రమును ఉపయోగించాలి. ఆవాహన అగ్నీకరణాలు ఉండవు. దీనిని కర్త యొక్క ఉత్తరీయం మీదుగా చేయాలి. దీనిని కుడి భుజం మీద అపసవ్యంగా ఉంచాలి. ఈ వైదిక ప్రక్రియ యందు ఉపతిష్ఠతాం దయ ఉంచి లేవండి అని తెలుపుతూ బ్రాహ్మణులకు అభిరమ్యతాం అని అరుస్తూ తెలపాలి. బ్రాహ్మణులు అభిరమ్యస్వ అని తెలుపుతారు. సపిండీకరణం అను శ్రాద్ధ ప్రయోగమునందు 4 పాత్రలలో నువ్వు గింజలతో కూడిన నీటిని ఉంచాలి. అవి అన్నీ అర్ఘ్యం ఇచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. అందులో ఒక పాత్రను కేవలం మోక్షమును కోరు ప్రేతమునుద్దేశించి ఉండాలి. ప్రేతమునకు ఉద్దేశించి తర్పణమును ఏ సమాన అను 2 మంత్రములను చదువుతూ విభజించి తరువాత కర్త యొక్క పితామహుల అర్ఘ్యపాత్రలతో నీటితో కలపాలి. ఏకోదిష్టం పార్వణం ఈ 2 శ్రాద్ధ ప్రక్రియలను సపిండీకరణం అంటారు. అర్ఘ్యపాత్రలను నీటిని కలపాలి. ఏకోదిష్టం పార్వణం ఆడవారికి కూడా చేయవచ్చును. వండిన అన్నమును సోద కుంభం నీటి కుండతో సంవత్సరాంతమున బ్రాహ్మణునికి ఇయ్యాలి. పిండములను ఆవులకు మేకలకు బ్రాహ్మణులకు ఇవ్వాలి. అగ్నిలో గాని నీటి కింద గాని వేయవచ్చును. సంవత్సరీకముందు మొదటి నెల హవిష్య అన్నమును అనగా కూరలతో కూడిన అన్నమును నీతితో కలిపి మొదటి నెల ఇయ్యాలి. 2వ నెల యందు పాయసంతో కూడిన పదార్థములు, తరువాత చేప, తరువాత జింక మాంసం లేక మేక మాంసం, పక్షి మాంసం ఇవ్వాలి. రేమ ప్రసత అయిన జురు, ఎలుగుబంటి లేక కుందేలు వీటి మాంసమును ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటిగా సమర్పించడం వలన ప్రపితామహులు తృప్తి పడుదురు. ప్రతి నెలకు వృద్ధి చేయుచుండవలెను.
వర్షమాసమున 13వ రోజు మఖానక్షత్రం కూడా ఉన్నప్పుడు బాణంచే కొట్టబడి గాయములతో మరణించిన అతనికి 1 నుండి 14 రోజుల వరకు శ్రాద్ధమును చేయాలి. శ్రద్ధగా శ్రాద్ధమును పెట్టిన అతని కుమార్తెలు బంగారం, సంతానం, పరాక్రమం, భూములు, బలం, సంపద, మంచి కుమారులు, మంచి ఆరోగ్యం, కీర్తి, దుఃఖం లేకుండుట, మోక్షం, సంపద, మంచి వాక్పటుత్వం, ఎడతెగని సంపద, పశువులు, గుర్రములు ఇవి అన్నీ లభిస్తాయి. బ్రాహ్మణుని యొక్క పితృదేవతల తృప్తి పొందితే కృత్తిక నుండి భరణి నక్షత్రం వరకు ఉన్నవారు తృప్తిపడి దీర్ఘ ఆయువును, వంశాభివృద్ధిని, సంపదలను, విద్యను, స్వర్గమును లేక మోక్షమును లేక భూమిపై రాజ్యమును ప్రసాదిస్తారు లేదా కలుగజేస్తారు. ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు యాజ్ఞవల్క్యుడు చెప్పిన దాన ధర్మం అనే పేరుగల 99వ అధ్యాయం సంపూర్ణం.